హాయ్ హలో వెల్కమ్ టు గణథింగ్స్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకోటి, యూట్యూబ్ నుంచి నా మొదటి పేమెంట్ ఎప్పుడు అనేది వీడియో చివరిలో చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇంకోటి, యూట్యూబ్ నుంచి మీరు చేసే తప్పులు, అంటే యూట్యూబ్ కోసం మీరు చేసే తప్పులు ఏంటివనేది కూడా చెప్తా. ఒక 3-4 చిట్కాలు చెప్తా, అవి మాత్రం మీరు చేయకండి. ఓకేనా? యూట్యూబ్ అట్లా అంటే మిస్టేక్ చేయడం వల్ల మీ యూట్యూబ్ మీకే నష్టపోతారు అనమాట. అట్లా అంటే నేను చేసిన తప్పుడు మీరు చేయకండి. ఓకేనా? యాక్చువల్గా అయితే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ ఉంటుండే చీప్ క్రియేషన్ బ్లాగ్స్ అని ఉంటుండే. దానికి మంచిగా 4500 సబ్స్క్రైబ్స్ ఉన్నారనమాట. బాగానే కష్టపడి బాగానే చేసుకున్నా. దానికి మానిటైజేషన్ అయిపోయింది, 4000 వాచర్స్ అయిపోయింది, ఎక్కువనే అయిపోయింది. దానికి ఆల్రెడీ డాలర్స్ కూడా స్టార్ట్ అయిందనమాట. అదే మానిటైజేషన్ అమౌంట్ కూడా స్టార్ట్ అయిందనమాట. $87 వచ్చినాక నా అకౌంట్ స్ట్రైక్ కింద పడిపోయింది అనమాట. స్ట్రైక్ పడిపోయి మొత్తానికి బ్లాక్ అయిపోయి క్లోజ్ అయిపోయింది అనమాట అకౌంట్. అంటే ఓపెన్ అవుతుంది, వీడియోస్ చూసుకోవచ్చు, చేసుకోవచ్చు, కాకపోతే దాని నుంచి ఎలాంటి అమౌంట్ అనేది మనకు రాదు. ఎలాంటిది ఇంకా దాన్ని ఎంత వైరల్ చేసినా ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా మనకు రూపాయి కూడా రాదనమాట. అట్లాంటి వల్ల దానివల్ల అట్లా $87 అంటే మాటలేం కాదు, చిన్న విషయం అయితే అసలే కాదు. $87 అంటే మీరు కూడా కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని పైసలు అనేది కూడా. ఓకేనా? అంటే తక్కువ అమౌంటే, కాకపోతే ఆ అమౌంట్ కోసమైనా కష్టపడడానికైతే చాలా తిప్పలు పడ్డా, నేనైతే చాలా కష్టాలు పడ్డా. అందుకనే చెప్తున్నా, నాలాగా మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకే ఉంటుంది, మీ మానిటైజేషన్ కూడా అయిపోదు. ఓకేనా? మీరు మంచిగా యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఫస్ట్ యూట్యూబ్లో చేసిన తప్పేం చెప్తున్నా అంటే, కంటెంట్ ఉన్నదే, కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది యాడ్ చేసి ఇది యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దానికే యాడ్ చేసి పెట్టేదనమాట. అది చేసిన తప్పు. దానివల్ల యూట్యూబ్ కొంచెము కాపీరైట్ పడేది. కాపీరైట్స్ పడితే తీసేసేది అనమాట. అంటే రిమూవ్ చేసేసి, కాపీరైట్ పడితే ఒక 3-4 కాపీరైట్ పడితే తీసేసిన తర్వాత యాక్చువల్గా అయితే యూట్యూబ్ మనకి త్రీ టైమ్స్ వరకు అయితే కాపీరైట్ పడ్డా కూడా ఛాయిస్ ఇస్తుంది అనమాట రిమూవ్ చేసుకోనికి. అదే నువ్వు ఇంకా ఏం కాలే తీసేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో కంటిన్యూ చేసిన అనుకో, అదే వీడియోస్ అట్లా పెట్టి కాపీరైట్ పడుతున్నా సరే అని, అదేం చేస్తానంటే యూట్యూబ్ స్ట్రైక్ అయిపోతుంది. ఓకేనా? అందుకనే కాపీరైట్ పడకుండా కొన్ని చిట్కాలు చెప్తా. ఇంకోటి, అకౌంట్ స్ట్రైక్ అయిందనమాట. స్ట్రైక్ కూడా అయిపోయింది మొత్తానికి. కాపీరైట్ కంటెంట్ కూడా పడింది అనమాట. కాపీరైట్ కంటెంట్ పడింది, కంటెంట్ మీద కూడా కాపీరైట్ పడింది అనమాట. కంటెంట్ కూడా సొంతంగా ఉండాలి. ఇప్పుడున్న యూట్యూబ్, ఇప్పుడు అప్డేట్ అయిన యూట్యూబ్ ఏం కొట్టుకుంటుందంటే ఓన్లీ సొంత వీడియోస్, ఓన్ వీడియోస్, అది ఏదైనా సరే కానీ సొంతంగా వీడియోస్ కొడుకుంటుంది. ఓకేనా? సొంతంగా మాత్రమే చేయాలి. వేరే వాళ్ళ చూసి మన కాపీ కొట్టి, అంటే రీల్స్ ఉంటాయి, ఓకే, రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేయొచ్చు, కామన్గా చేయొచ్చు. యూట్యూబ్ నుంచి వచ్చే షార్ట్స్, దాంట్లోకి ఆడియో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైలాగ్స్ మనం చెప్పి పెట్టవచ్చు, ఏం కాదు, అప్లోడ్ చేయొచ్చు, వాటికి ఏం కాదు. కాకపోతే వాటి వల్ల ఎలాంటి లాభం అయితే లేదు, చాలా మందికి తెలుసో లేదో తెలియదు. షార్ట్స్ వల్ల ఎలాంటి ఉపయోగం అయితే లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబర్ పెరిగితే కొంచెం వాచ్ అవర్ చాలా చాలా తక్కువ పెరుగుతారు అనమాట, అంతే. ఒక లాంగ్ వీడియోస్ పెడితే మాత్రమే వీడియోస్ అనేది ఇది మన యూట్యూబ్ ఛానల్ బాగా హైప్ అవుతుంది అనమాట. ఓకేనా? కాపీరైట్ ఇది కంటెంట్ అనేది సొంతంగానే ఉండాలి. ఎంతసేపు యూట్యూబ్ కోరుకునేది సొంత కంటెంటే కోరుకుంటుంది. అది ఏమైనా నువ్వు డైలీ చేసే పని యూట్యూబ్లో పెట్టినా కూడా ఓకే, యాక్సెప్ట్ చేస్తుంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మీకు యాడ్ చేయకుండా పెడితే. కానీ నువ్వు డైలీ చేసే పనిలో కూడా డైలీ నీ సొంత వీడియోస్ తీసి కూడా నువ్వు దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి పెట్టినావు అనుకో, మళ్ళీ అట్లా కూడా కాపీరైట్ పడుతుంది. అందుకనే ఇలాంటి తప్పులు చేయకండి. ఓకేనా? ఫస్ట్ ఇది ఏంటంటే, యూట్యూబ్ నుంచి కంటెంట్ అనేది ఫస్ట్ పాయింట్. ఇది కంటెంట్ అనేది ఓన్గా ఉండాలన్నమాట. ఓకేనా? సొంత కంటెంట్ ఉండాలి. అది ఏమైనా చేయండి, సొంత కంటెంట్ అయితే ఉండాలి, కాపీ అయితే కొట్టొద్దు. ఓకేనా? వేరే వాళ్ళలాగా మనం చేద్దామంటే అది ఆల్రెడీ కంటెంట్ కాపీ, అదే మనం వాళ్ళని చూసి కాపీ కొడుతున్నాం కాబట్టి మన యూట్యూబ్ కూడా కంటెంట్ కాపీ కిందకి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా మనకు వార్నింగ్ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, మెయిల్కి వచ్చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు షార్ట్స్కి అదే మనం తీసిన ఒక వీడియో ఉంటుంది, దాన్ని ఒకవేళ యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తుంటాం, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి వెతికి అది డౌన్లోడ్ చేసి మళ్ళీ మన షార్ట్స్ ఉంటాయి కదా, మన షార్ట్స్కి యాడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు కదా, అట్లా చేయొద్దు. అసలు అట్లా చేయకూడదు. ఎందుకు చేయదంటే, అట్లా చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ షార్ట్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియో అనేది యూజ్ చేసిర్రు, మళ్ళీ దానికి మనం యూజ్ చేస్తే మన కాపీ కిందకే వస్తాయి కదా. అందుకనే
సొంతంగానన్నా ఇది ఎట్లా వరకు ఉంటదంటే, మనకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ మనతోటి లేకున్నా సరే గాని సొంతంగా ప్రిపేర్ చేసుకొనైనా కొట్టాలి అన్నట్టు యూట్యూబ్ ఉంటదనమాట. అందుకని మన సొంతంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయినా పెట్టాలి. లేకపోతే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయకుండా డైరెక్ట్ వాయిసే యాడ్ చేసినా ఏం గాదు. మంచిదే ఇంగా మంచిదే. అర్థమైతుందా? సొంత కంటెంట్ తీసి, సొంత వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్‌లోడ్ చేసేయండి. ఓకేనా? అట్లా దానివల్ల నీ యూట్యూబ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంగా మంచిగా రన్ అయితదనమాట. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఏందంటే, ఇది యూట్యూబ్ సాంగ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్కే అదే మన ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం ఇంకా చాలా తప్పు. ఓకేనా? అది కూడా కాపీరైట్ కంటెంట్ కిందకే పడిపోతుంది. ఓకేనా? అసలు అట్లా కూడా చేయొద్దు. ఎడిటింగ్లో మాత్రము యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసిన సాంగ్స్ని డౌన్లోడ్ చేసి ఎడిటింగ్లో యాడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో రిలీజ్ చేయడం చాలా తప్పు. అంటే అది యూట్యూబ్ రూల్ అనమాట. నేను ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తలేను, నేను నాకు జరిగింది చెప్తున్నా. యూట్యూబ్కి అది రూల్స్ రెగ్యులేషన్స్. మనకు ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ అయినాక కొన్ని మెయిల్స్లో ఇట్లా వస్తుంటాయి అనమాట. ఆల్రెడీ కంటెంట్ ఓన్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మీకు ఓన్గా ఉండాలి. అర్థమైంది? మన స్టోరీ, మన కాన్సెప్ట్, స్క్రీన్ అన్నీ మన డైరెక్షన్ అంతా ఓన్గా ఉంటాయి తప్ప యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని ఎవరైనా కాపీ చేస్తే మాత్రం కాపీ కంటెంటే పడుతుంది. కాపీ కంటెంట్ అనేది యూట్యూబ్ వేస్తుంది. లేకపోతే ఆల్రెడీ ఆ కంటెంట్ని చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, యూజర్స్, యూట్యూబర్స్, వాళ్ళు కూడా మన దానికి కాపీ కంటెంట్ వేసారనమాట. కాబట్టి సొంత కంటెంట్ ఎంతసేపు ఉన్న సొంత కంటెంట్ సొంతంగానే చేయాలి. ఓకేనా? ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా యూట్యూబ్ని అయితే రన్ చేసుకోండి. ఫస్ట్ దాంట్లో నా యూట్యూబ్ ఛానల్ చాలా లాస్ అయిననమాట నేను. దానివల్ల ఇప్పుడు మళ్ళీ సొంతంగా ఓపెన్ చేసి కష్టపడి మళ్ళీ సొంతంగా తీసి వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఇంకా కంటెంట్ ఐడియా రాకుండా సరే తనలాడి ఏదో ఒకటి ఆలోచించి తీసి ఇట్లా వేసి అట్లా వేసి అన్ని రకాలు చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి లాస్ అయినాక మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు. అయినా సరే ఎత్తుకొని మళ్ళీ చేయాలి, పడ్డప్పుడు మళ్ళీ లేవాలి. అదే ఫీలింగ్ తోటి మళ్ళీ ట్రై చేస్తున్నా. దగ్గర అవుతున్నా, ఇప్పుడు నిదానం అవుతున్నా. కాకపోతే ఇప్పుడు నేను బాధపడ్డట్టు మీరు కూడా బాధపడకూడదని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ యూట్యూబ్ నుంచి నా మొదటి పేమెంట్ ఎప్పుడు అనేది చెప్తా చూడండి. ఇంకా నాకు మొదటి పేమెంట్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కాలేదు. ఓకేనా? 4000 వాచ్ అవర్స్ అంటే ఒక 2000 వాచ్ అవర్స్ అయితే అయ్యింది. ఇంకా 2000 పెండింగ్లో ఉంది. సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తే నాకు తొందరలోనే ఆ అమౌంట్ అదే మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మీ సపోర్ట్ వల్ల నేను కూడా ఒక యూట్యూబర్ని అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అన్నందుకు ఇట్లా తమ్నెయిల్ పెట్టి ఇట్లా చెప్పినందుకు ఏమనుకోకండి. ఎప్పుడని చెప్పినా అని వచ్చిందని నేను అనలే కదా. కొంచెం టైం పడుతుంది. నా యూట్యూబ్ ఛానల్ లాస్ అయినట్టు మీరు కూడా లాస్ అవ్వదు అన్నట్టు ఫస్ట్లో మీకు ట్రిక్స్ చెప్పిన అనమాట. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకండి. నాకు సపోర్ట్ చేసినా చేయకుండా పర్లేదు. కాకపోతే మీరు మాత్రం ఎలాంటి తప్పు అయితే చేయకుండా మంచిగా యూట్యూబ్ని రన్ చేసుకోండి. ఓకేనా? మంచిగా యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియోని మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.